నన్ను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూపించు. ఇప్పుడు వరకు చూడాలి, ఎన్ని రోజులు చూడాలి, ఎంతసేపు చూడాలి అని ఆలోచిస్తున్నాం. చూసాం కదండి, చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాం కదండి, మేము దేవుని వైపు చూస్తున్నాం అని మనం అనుకుంటాం. చాలామంది ప్రార్థన చేస్తూ ఉపవాసాలు ఉన్నాం, ప్రార్థన చేసి ఇంకా మా పట్ల ఏం జరగలేదు, ఇలాగే ఉన్నాం అలాగే ఉన్నామని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏముంది, రెండవ వచనంలో కరుణించు వరకు, యెహోవా మనలను కరుణించు, మన దేవుడని యెహోవాను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తూనే ఉంటాం. 121లో చూస్తాం, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నా సహాయం ఎక్కడి నుండి వచ్చు. కొండలు అంటే కొండలు మనకి బయటికి రాగానే ఏం కనపడతాయి, ఎత్తైనటువంటి పర్వతాలు అయ్యే కనపడతాయి. చెట్లు పుట్లు ఏమి కనపడదు, ముందు కొండలు కనపడదు. ఎత్తైన కొండ ఏదో మనకు కలుగుతుంది. చాలామంది మనుషులు చూసి మనకంటే ధనవంతులు, మనకంటే బలవంతులు, మనకంటే గుణవంతులు, మనకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వైపు చూస్తారు. వాళ్ళు ఏదైనా మనకి ఏదైనా సహాయం చేస్తారు. 25వ కీర్తన 15వ వచనంలో, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకి తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించు. మన ఈ లోకంలో సాతాననేవాడు మనకు వల వేస్తూ ఉంటాడు. నాశనకరమైన తెగులులోనికి అతడు తన వలలో బంధించి ఇబ్బంది పరచడానికి. అందుకే 116 కీర్తన 3వ వచనంలో, మరణ బంధములను నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వ్యాధులు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖములు నాకు కలిగి. కనుక మరణ బంధకములు ఈ లోపల ఉంటాయి. ఉరులు ఉచ్చులు, శత్రువుని సాతానుడు ఎలా వేస్తాడో, ఎలా పడిపోతామో మనుషులు తెలియదు. పడ్డ తర్వాత గిలగిల తన్నుకున్న ఆ ఉచ్చుల్లో నుంచి తప్పించుకునే పరిస్థితి. అబ్రహాము 18వ అధ్యాయంలో 2వ వచనం చూసినప్పుడు, మంచి ఎండవేళ, 1 నుంచి చదివినప్పుడు, ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఆ వయసులో 90 సంవత్సరాల వయసులో మంచి ఎండలో శుభ్రంగా ముసలాయన భోజనం చేసుకుని ఏదన్నా నీడని, చల్లని నీడని విశ్రాంతి తీసుకోవలసిన వయసు, సమయం. అది సమయము వయసు వ్యతిరేకంగా ఏం పని చేస్తున్నాయి. ఎవరి కోసం? ఆ గుమ్మం దగ్గర ఉన్నప్పుడు 2వ వచనంలో, అబ్రహాము కన్నులు ఎత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నారు. చూసి అది యెహోవా కొరకు కనిపెట్టుకున్నాను అని అన్నాడు. 123 కింద చెప్తే, దాసి పనివాడు యజమానుడు చేతుల తట్టు చూస్తారంట. జేబులో చేయబెడతాడా, మరి ఎక్కడన్నా పట్టు చేతులతో ఏమైనా తీసుకొస్తారా, చేతులకు చూస్తారంట. సామెత ఒకటి ఉండలేదు, తల్లి ఏమో కడుపు చూస్తుందంట, భార్య ఏమో జేబులు చూస్తుందంట. అందరూ ఉంటారు అనుకోండి, కొందరే. మనం భూ సంబంధాల సహాయాన్ని చూడటానికి వేగిరి పడతాం. అబ్రహాం ఇక్కడ చూసినప్పుడు కనిపించనటువంటి దైవ దర్శనం కోసం ఎండవేళ పరిస్థితులు మారిపోయి భయంకర ఎండలో ఎప్పుడైనా మనం అలా చేసామా? మన గుమ్మం దగ్గర ఎండలో ప్రభు ఇప్పుడు వస్తాడో ఎదురు చూసావా? అబ్రహాం అంటే అవసరం మనకు ఉందా? అవసరం బట్టి కాదే, ఎప్పుడు కూడా ఆయన వైపే చూస్తూ ఉండేవాడు. 4వ వచనం వచ్చినప్పుడు 22:4లో 22 ఆదికాండం 22:4 వచ్చినప్పుడు, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూసి, ఆ చోటు యెహోవాకు బలిపీఠము కట్టు చోటు, తన కుమారుని బలి ఇచ్చు చోటు అది. అనగా దేవుని బలిపీఠము కట్టే చోటు దేవుడు చెప్పాడు.
మోరియా పర్వతం మీదకి వెళ్ళి నువ్వు అక్కడ నీ కుమారుని బలివ్వమని. ఎక్కడది పర్వతం అంటే? ఒక చోట వందల వేల కిలోమీటర్ల దూరం అంటే పర్వతాలు. అక్కడ మన యెరూషలేము దేశం, మనకంటే అక్కడక్కడ కొండ ఉంటుంది. కానీ ఎక్కడ చోటు అంటే చూశాడు, ప్రభు చూపించాడు. ఆ చోటు బలిపీఠం కట్టించు. మన జీవితంలో ప్రార్థన చోటు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం, ఏ పక్కన కూర్చొని ప్రార్థన చేసుకుందాం, ఎక్కడ చోటు చూసుకుందాం అనే ఆలోచన మనకు రావాలి. ఇప్పుడు మన ఇంటి పనులు, వంట పనులు, పొలం పనులు, ఉద్యోగం పనులు ఇవే అయిపోతాయి. అవన్నీ చేయాలి. బతకటానికి కోసం మనం 8-10 గంటలు పనిచేస్తాం. దేవుని చూడటానికి కనీసం రోజుకు 1 గంట అయినా చూడటం అనేది మనం పెట్టుకోవాలి. కనుక అబ్రహాము ఎండవేళ యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు తన ఇంటికే కూర్చున్నాడు. అంత భక్తిపరుడికి మరొక పరీక్షలో మోరియా పర్వతం దగ్గర తన కుమారుడు బలియమన్నప్పుడు ఆ చోటేదో తెలియని రీతిలో బయలుదేరినప్పుడు అబ్రహాంకు ఆ చోటు చూపించు. ఆ చోటులోనే ఆయన బలి వాళ్ళు ఎక్కడో చోట కాదు, ఎక్కడ పడితే అక్కడ బలించుకోకూడదు. అక్కడ ఇదే కొండ కదా, అదంతా కొండే కదా. చాలామంది ఏ సంఘం అయితే ఏమైంది, ఎక్కడికి వెళ్తే మాత్రమేంటి, ఏదైనా వాక్యంగా ఏదైనా దేవుడేగా చెప్తారు. చాలామంది 4 వాక్యాలు నేర్చుకోగానే ఇక అంతా వచ్చేసినట్టే, మనకు అన్నీ తెలిసినట్టే చూస్తారు. మనం అన్నీ తెలిసినట్టే చూస్తాం. నువ్వు ఎంత తెలిసినా రోజు మనం తెలుసుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఏమండి, మనం రోజు నేర్చుకోవాలి, నేర్పుతూ ఉండాలి. అంతే మనకి ఏదో 4 మాటలు వచ్చినాయని, పాటలు వచ్చినాయని అంత తెలిసిందని మన జీవితం అప్పుడే పరిపూర్ణం అవుతాం. చెట్టు 1 సంవత్సరం పండగానే దాని జీవితం పూర్తి అవ్వాల. అది చనిపోయేదాకా అది ఎంతకాలం ఉంటుంది, అంతకాలం పంట పండుతాను ఉండాలి. అలా మన జీవితంలో ప్రభు కోసం మనం చేయవలసిన కార్యం. ఇందాక మనం బాబు చెప్పిన విధంగా మనం చూసినప్పుడు దావీదు సుబుద్ధి గలవాడై ఉన్నాడండి. సుబుద్ధి గలవాడై ప్రవర్తించినప్పుడు ఏమండి దేవునైనా ఆశీర్వదించు. మన ఆశీర్వాదాలు రావడానికి ప్రార్థనే ముఖ్యం కాదు, వాక్యం చదవటం కాదు. జీవితంలో కూడా ఒక మంచి ప్రవర్తన ఉండాలి, మంచి ఉద్దేశం ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, మంచి హృదయం ఉండాలి. ఎదుటి వాడికి హాని చేయకుండా, కీడు చేయకుండా, ఏమంటే మనం ఎదుటి వాడిని హింసించకుండా, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా దేవుణ్ణి సంతోషపరిచే ఆ మనసులో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. యేసేపు కూడా అలాగే యెహోవా యందు నమ్మిక ఇచ్చాడంట. ఆయన శ్రమల్లో, ఆయన కష్టాల్లో నమ్మకం ఉన్నప్పుడు అతని ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రాంతం అంతా ఆశీర్వదించాడంట. చూసారా, ఆశీర్వాదాలు రావడానికి శ్రమ పడాలి, కష్టపడాలి, కానీ దేవుని నమ్మకత్వం కూడా ఉండాలి. వర్ధిల్లాలంటే నమ్మకం ఉండాలి, ప్రవర్తన ఉండాలి. ఈ 2 మన స్పిరిచువల్ లైఫ్లోకి, మన ఆత్మ సంబంధమైన జీవితంలో పరివర్తన ఉంటూ ఉండాలి. తర్వాత మనం ఆదికాండం 24:63 చూసినప్పుడు సాయంకాలము ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులు ఎత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఇస్సాకు అలవాటు ప్రతి సాయంకాలం తన గుడారమును విడిచి, ఆ దినాల్లో ఎడారమైన స్థలాల్లో వాళ్ళు ఉండేవారేమో, కానీ చాలా దూరం వెళ్ళి ఆ పొలాల్లో ఒంటరిగా ధ్యానం చేసే అలవాటు ఇస్సాకు కలిగి ఉన్నాడు. ప్రతి క్రమంగా వెళుతున్న రోజున ఆ రోజు కూడా వెళ్ళాడు. కన్నులు ఎత్తి చూసినప్పుడు ఒంటెలు వస్తున్నాయి. ఏం కనపడ్డాయి? ఒంటెలు కనపడ్డాయి. ఒంటె విశ్వాసాన్ని సాధిస్తుంది. ఎంత కష్టమైన పరిస్థితి, ఎంత ఎడారిలోనే, ఎంత ఎండైనా తట్టుకుంటుంది. ఒంటెలు దేవుని సన్నిధిలో మోకరించి ధ్యానం చేస్తూ ఉంటారు. విశ్వాస జీవితం. ఆయన మరి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు కనిపించినాయంట.
64 వచ్చేవారికి రెబెకా కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటె మీద నుండి దిగి తన ముసుగు తీసివేసినట్లుగా 65 కూడా చూస్తాం. రెబెకా కూడా కన్నులెత్తి చూసిందంట. అక్కడికి రాగానే కన్నులు ఎత్తడం ఏంటి? మన విశ్వాసానికి పరిపూర్ణత వచ్చినప్పుడు, మన చేసిన క్రియలకు పనులకు పరిపూర్ణత వచ్చినప్పుడు, మన దృష్టితో దాన్ని పొందుకున్నప్పుడు మనం చూస్తాం. ఇస్సాకు కూడా ఒక ఆలోచన ఉంది. అది దేవుని దగ్గర ప్రార్థించుకోవాలని బయలుదేరి వెళ్తున్నాడు. అతని ఆలోచన తన ధ్యానంలో, దర్శనకాలంలో ప్రత్యక్షముగా చూసినప్పుడు ఒంటెలు చూశాడు. ఆ తర్వాత రెబెకా తన యజమానుడైన ఇస్సాకును చూసింది. ఒంటె దిగింది, తల మీద ముసుగు వేసుకుని వినయముతో. అప్పటికేం కాలం, ఈనాడు కట్టుకున్న 6 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా భర్త అంటే భార్యకి అసలే భయం ఉండదు. ముసుగు ఉండదు, మోత ఉండదు, పోత ఉండదు, ఏముండదు. ఎండను పడి డ్యూటీకి పడి మంచిగా నోరని అడిగినా ముంచు తాగలేవా ఏంటి? డ్యూటీల్లో అన్నీ చేసావు, అంత పని చేసి ఇంత పని చేసావు, బండలు మోసావు, రాళ్ళు మోసావు, ఇక్కడికి వచ్చారు గ్లాసు మోయలేకపోతున్నావు, గ్లాసు ముంచి తాగలేకపోతున్నావు అనేవాళ్ళు కూడా ఉన్నారు. లోకలు మనం కాదు, లోకంలో చెప్తాం. కానీ ఆమె వివాహం కాకమునిపే తన యొక్క పరివర్తనలో, తన యొక్క విశ్వాస కార్యక్రియలలో ఆమె కన్నులెత్తి చూసి తన జీవితానికి ప్రతిఫలం పొందే పరిస్థితి, అవకాశం నుంచి రాగానే ఆ ప్రతిఫలాన్ని ఆమె కన్నులెత్తి చూసి మత్తయి సువార్త 17వ అధ్యాయము 8వ వచనంలో చూసినప్పుడు యేసుక్రీస్తు వారును పేతురు, యోహానులు నలుగురు కలిసి ఒక రూపాంతర అనుభవంలోకి వెళ్ళారు. ఒంటరిగా ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాను. ఒక రూపాంతర అనుభవం వచ్చింది. పరలోకములో ఒక మేఘం వచ్చింది. ఆ మేఘంలో మోషేను, ఏలియా ప్రత్యక్షమయ్యి మాట్లాడుతున్నారు. యేసు ప్రభువా, ఈనాడు నీ జీవితంలో ఒంటరిగా 2-3 కలిగి ప్రార్థన చేసుకున్నాం. ఈ రోజున శుక్రవారమో, శనివారమో, ఆదివారమో ఏదైనా టైం ఉన్నప్పుడు 2 పిన్ని, 2 అక్క, 2 వదిన అని చెప్పి నలుగురు ఏమన్నా కూర్చుని మనం మాట్లాడితే ఒక ప్రత్యేకమైనటువంటి రూపాంతరంలోకి వెళ్తాం. మనం ఆ యొక్క సహవాసం, ఆ విధానం మనకు చాలా తక్కువ. మన టైం ఉంట్లా. శుక్రవారం స్త్రీల కూటం ఉంది, బుధవారం నాడు పాస్పోర్టు, శనివారం పాస్పోర్టాలు జరుగుతాయి. ఈ లోపల ఈరోజు మనం ఇంటికి వస్తాం, పిన్ని, అక్క, మరి మనం మీరు చుట్టుపక్కల 2-3 కలిసి ప్రార్థన చేసుకుందామని ఆశ, ఆలోచన ఎవరికి రాదు. ఈయన ఒక ఎత్తైన పర్వతం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక మహిమ ప్రకాశాన్ని చూసినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఇదేమిటో అని వారు కన్నులెత్తినారు. పేతురు, యోహాను, వీళ్ళు ముగ్గురు కూడా, యాకోబు, మరి ముగ్గురు కూడా చూసినప్పుడు యేసు ప్రభు వారికి కనపడ్డాడంట. వాళ్ళు మళ్ళీ ఎవరు కనపడ్డారు. స్వరం వేరుగా ఉంది. కారణం ఏంటంటే ప్రభువారు ఎక్కడున్నా పరలోకం ఆయన వైపు చూస్తూ ఉండేది. ఆయన భూలోకానికి వచ్చినా పరలోకం అంతా ప్రభు కోసం తొమ్ము చూస్తూ ఉండేది. మత్తయి సువార్త 14:19 చూసినప్పుడు యేసు ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి స్తోత్రం చేసి ఆ రొట్టెలు విరిచి శిష్యునికి ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించిరి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేసేటప్పుడు 2 కన్నులు పైకి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. కన్నులెత్తి దేవుని వైపు కన్నులెత్తి ఆయన ఎప్పుడు చూసినా దేవుని వైపు కన్నులెత్తి
ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయటం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అలవాటు. మరి మనం ఎలా చేస్తున్నాం? మనము మార్తా మరి మా కుటుంబంలో జరిగిన పరిస్థితిని బట్టి యోహాను 11:47 వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి లాజరు దగ్గరకు వచ్చాడు. సమాధి దగ్గర వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి చనిపోయినటువంటి లాజరు గురించి, ఆ సమాధిని గురించి కన్నీళ్ళు విడిచి ఏడుస్తున్నాడు ప్రభు. పక్క వాళ్ళు అనుకున్నారు ప్రభు ఆయనంటే ఎంత ప్రేమ ఈయనకి అని అనుకున్న తర్వాత ఆయన ఏమన్నాడు? కన్నులు పైకి ఎత్తి, తండ్రి నీవు నా మనం వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ఏం చేశారంటే, ఎక్కడున్నాడు ఈయన? సమాధి దగ్గర ఉన్నాడు. నా మనం విన్నావా అని చెప్పి కన్నులు ఎత్తి కృతజ్ఞతాస్తుతి చెల్లించు. మన జీవితంలో కృతజ్ఞత ఉండడు. ప్రతి విషయంలో మన కృతజ్ఞత సమాధి దగ్గరికి వెళ్ళి నువ్వు బ్రతికిస్తావని నమ్మకంతో కన్నులెత్తి ప్రార్థించినప్పుడు లాజరు గారు సమాధిలో ఉన్నవాళ్ళు లేచి వచ్చేస్తున్నాడు. దేవునికి కృతజ్ఞతగా బ్రతకాలి. ప్రతి క్షణం మన గుండె 72 సార్లు కొట్టుకుంటుందంట డాక్టర్ గారు చెప్తారు. కనీసం మనం కూడా ఆ 72 క్షణాల్లో కనీసం నిమిషాలకు ఒకసారైనా, గంటకు ఒకసారైనా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే కృతజ్ఞత స్తుతి చెల్లించాడో 44 వచ్చంలో చనిపోయిన లాజరు సమాధిలో నుండి బయటికి వచ్చాడు. ఏంటి విచిత్రం ఏంటంటే, ఆకాశమందున్నవాడు, ఆకాశం నుండి ఏ సహాయమైనా మనకు రాగలదు. పాసిబుల్, ఇంపాసిబుల్ అనేటువంటి 2 మాటలు ఉంటాయి ఇంగ్లీష్లో. పాసిబుల్ అంటే సాధ్యము, ఇంపాసిబుల్ అంటే అసాధ్యం. మనకు అసాధ్యమే, మనకి ఇంపాసిబుల్లే. కానీ ప్రభుకి ఆల్ టు ది పాసిబుల్. శారమ్మ నవ్వింది. యెహోవా దేవుడు అన్నాడు, మీదటికి నీ భార్య కౌగిట్టని కుమారుడు ఉంటాడన్న మాట యెహోవా అబ్రహాముతో అన్నాడు. శారమ్మ గుడారం లోపల ఉండి పక్కులు నవ్వింది. ఎందుకు నవ్విందంటే, నా స్థితి చూస్తే ఎలా ఉంది, వృద్ధురాలను, ఈ స్థితిలో నాకు నవ్వు కలుగురా అనే ఒక ఆశ్చర్యమైన పరిస్థితిలో ప్రకృతి సంబంధంలో ఉంటాం. శరీరం బలహీనమే కానీ ఆత్మ శుద్ధంగా ఉందంటాడు. కనుక ఏమో నవ్వింది. ప్రభు అన్నాడు, శార నవ్వనేలా అన్నాడు. ఏదో సరి చెప్పాడు, మీదటికి ఈ కౌగిట నీ కౌగిట కుమారుడు ఉంటాడు అన్నప్పుడు అప్పుడు చెప్తాడు. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. అయితే మనం చేయవలసింది చేయాలి. దేవుని వైపు కన్నులెత్తి చేతులెత్తి ప్రార్థన చేసిన దేవునికి సాధ్యము సమస్తం చేస్తాడు. అబ్రహాము ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు చూశాడు, ఎదురు చూశాడు. లూకాసు సువార్తలో 19:5 యేసుక్రీస్తు వారు దారిని వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి ఒక చెట్టు మీద కూర్చున్నాడు. యేసు ప్రభువుని చూడాలని ఎంతో కోరిక ఉంది, ఎంతో ఆశ ఉంది. నేను దేవుని మందిరానికి వెళ్ళుతానని జనులు నాతో అనినప్పుడు నా మనస్సు, నా ప్రాణము, నా శరీరము, నా ఆత్మ ఆనందంతో కేకలు వేస్తున్నాను. ఈనాడు దేవుని మందిరానికి రావాలంటే అంత సంతోషం మనలో ఉందా? ఎప్పుడు ఆదివారం వచ్చుద్దా, ఎప్పుడు శనివారం వచ్చుద్దా, ఎప్పుడు బుధవారం వచ్చుద్దా అని ఎదురు చూస్తున్నావా అండి? అబ్బా చిట్టుకుని వచ్చింది ఆదివారం, మళ్ళీ మేము గుడి పోవాలి, లేకపోతే పాదిరి గారు అనుకుంటాడేమో. పాదిరి గారు అనుకుంటున్నావు కానీ నీ జీవితానికి ఆశీర్వాదం అనే చోటు అని నేటికి చాలామందికి
అర్థం కావాలి. నీ మనసులో ఎంత ఆశ ఉందో, నీ మనసులో ఎంత కోరిక ఉందో, ఎంత దుఃఖం ఉందో, ఎంత వేదన ఉందో. ఈ మధ్యన మంగళగిరిలో మనకి ఇద్దరు విశ్వాసులు ఉన్నారు. ఆమెకు బాధ వచ్చి నాకు ఫోన్ చేస్తాను, తన భర్త ఇంట్లోంచి వెళ్ళిపోయాయా అని ఊరికి ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. అప్పుడు నేను మన దైవమైనటువంటి ఆమె దగ్గరికి వెళ్తే అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. అంతగా లోతుగా వచ్చేది కాదు. ఏదో పక్కన ఇల్లు కాబట్టి పక్కగా అద్దెకులు కాబట్టి వచ్చి ఆమె ఫోన్ చేసి ఇట్లా జరిగిందంటే అని చెప్పారు, ప్రార్థన చేసుకోమా. సరే ప్రార్థన చేసుకుంటాను. అట్లా కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. అసలు ఆ ప్రభు అంటే పేరు ఎందుకని ఎలా చేయాలని నాకు తెలియదు. నువ్వు ప్రభు నీతో మాట్లాడతాను. ఇప్పుడే నువ్వు కష్టాల్లో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, వారి ఇంట్లో చెడిపోయాడు, ఆర్థిక ఇబ్బంది, పిల్లల సమస్యలు, నీ జీవిత పరిస్థితులు, ఇల్లు అద్దెకట్టాలి, ఇవన్నీ ఒకసారి కమ్ముకుంటూ వస్తే ఈ కలవరి దినాలు అంటారే అట్లాగే శ్రమ తాను కమ్మేసి ఊపిరాడని పరిస్థితిలో ప్రార్థన చేస్తాను. ప్రభు నీతో మాట్లాడతాడు నేను చెప్తున్నా. ఆమె అనుకుంది, నేను ఎప్పుడు గుడిపోను, మందిరానికి వెళ్ళను, నాతో ఎలా మాట్లాడతారనే సందేహంలో ఉంటుందా? లేదమ్మా, నీతో తొందరగా మాట్లాడతాడు, మనసిప్పి ప్రార్థన చేసుకోమని దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోమని చెప్తున్నాను. ఒక రోజున ఆమె హృదయం నిండా సంతోషంతో నిండిపోయి, ప్రభువా ఇది నేను అంటే మందిరానికి రావాలి, క్రమంగా మందిరానికి వెళ్ళి కృతజ్ఞత చెల్లించాలని నాకు తెలియదా? నేను గుణదల మేరీ మా దగ్గరికి వెళ్తానయ్యా, నేను నా భర్త రాగానే మేమిద్దరం అక్కడికి వెళ్తామని చెప్పి అందాను, అనుకుందాను. ఈ లోపల సైతాన్ వచ్చి ఎక్కడికి వెళ్ళేది వెళ్తానికి వీల్లేదన్నాను. అప్పుడు ఒక ప్రభు దోతలాగా వచ్చి, ఎవరమ్మా నేను ఏమంటున్నారంటే, చూడు ప్రభా, చూడయ్యా, ఇది నల్లగా ఉంది, ఇది వెళ్ళొద్దు అంటుందాన్ని, నేను తీసుకెళ్తానమ్మా అన్నాడు. అంటే ప్రభు దర్శించినట్టాను. చేతులెత్తి ప్రార్థించినప్పుడు, తన దృష్టి అంతా దేవుని వైపు ఉంచినప్పుడు, ఏదో ఒక రూపంలో తనకున్న స్థితిని బట్టి ఏదో ఒక రూపమైన ఒక అర్థంతో కూడినటువంటి ఒక దర్శనం. ఈనాడు దర్శనాలు కోల్పోతున్నాం. దర్శనాలు లేవు, మనకి కళలు లేవు. కళ ద్వారా దేవుడు మాట్లాడతలా మీతో, మనతో దర్శనాలతో మాట్లాడతలా. ఇది ప్రార్థన ఉంటే దర్శనాలు వస్తాయి. కమ్మని నిద్రపోతే కమ్మని కళలు వస్తాయి. అప్పుడు నాతో చెప్పినప్పుడు, అమ్మ ప్రభుని దర్శించు, నీతో ఉన్నాడు, నీ బాధల్లో ఉన్నాడు, చూస్తున్నాడు, నువ్వు భయపడమాక అంటే. నిజంగా ఆమె పరిస్థితులు చాలా ఎందుకు చెప్తున్నానంటే, ఆమె ఆ విధంగా ప్రభు వైపు చూసింది. అసలు దర్శనం అంటే తెలియదు, అలాంటి తెలియదు, విగ్రహారాధన. ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రభు సన్నిధిలో అనిపించుకోవడం, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, మనలో ఒక ఆశ ఉన్నప్పుడు, ఆశను బట్టి మన ప్రభు మనకి సహాయం చేస్తాడు. ఈ జక్కయ్యకు ప్రభువుని చూడాలని ఆశ. అంటే ప్రభు వస్తే నన్ను ఆశీర్వదిస్తారంట, నా రోగాలు పోతాయంట, మా పొలాలు పండుతాయి అంట, మాకు ఉద్యోగాలు వస్తాయంట, నా ఆశ కలిగింది. చూడాలి, ఆ పరమాత్మని, పరిశుద్ధుని చూడాలి. నేను పాపి, ఎంత ఆశ, పాపికి ఆశ పడుతుందండి ప్రభుని చూడాలని. పరిశుద్ధులకు ఆశ లేదు, నా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని ఆరాధించాలని. ఆ తొలి దినాల్లో, ప్రభు నెరగం దినాల్లో ఎంత ప్రేమ ఉండేదో, ఎంత తొందరగా వచ్చాడో మందిరానికి, ఇచ్చే కానుకలు కూడా ఎంత చక్కగా ఇచ్చాడో. రాను మనం ఏమైపోతుందని పరిస్థితి మాకు తెలుసులే ప్రభు. చాలా సంవత్సరాల బట్టి గురువు వస్తున్నాం. ఆ వాక్యం తెలుసు, ఈ వాక్యం తెలుసు, ఆ బాధ తెలుసు, ఈ బాధ తెలుసు. పక్కన టెలివిజన్ ద్వారా తర్వాత మన విశ్వాస సర్వీసులు చూసుకుని మాకంతా తెలిసిలే, మాస్టర్ గారిది ఏముందరే,
మా ఆయన చెప్తేనే మాకు అన్నట్టుగా కొంతమంది. గురువు లేని విద్య గుడ్డు విద్య అని ఒక సామెత. నువ్వు ఎంత చేసుకున్నా గురువు లేకుండా, దేవుడు లేకుండా నీకేం జరగదు. దేవుని సన్నిధిలో ఈయన ఆశ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభువే నడుచుకుంటా ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి కన్నులెత్తి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవచ్చు. నీ ఇంటికి వచ్చేస్తా, ఎందుకంటే నీ మనసులంతా సంతోషం, ప్రేమ ఉంది, నా మీద అంత ప్రేమ ఉంది. ఎంత ప్రేమ నా మీద ఉన్నప్పుడు నీ ఇంటికి నేను రాకుండా, నీ ఇంటికి రాకుండా నేను ఎలా ఉంటా? చాలామంది ఇంటికే రమ్మన్నారు. ప్రభు మాకు కనపడితే చాలయ్యా, మాకు ఏదో చేస్తే చాలయ్యా అని చెప్పి అనుకుంటారు. కానీ ప్రభు మా ఇంటికి రా నాయన, మా ఇంట్లో ఉండయి ఒక పూట అంటున్నారు. ఎవరన్నా అడిగారు ఎప్పుడన్నా? ఇంటికి వచ్చి అంత భోజనం పెట్టాల్సి వస్తుందన్నా ఏమంటే, లేకపోతే ఐదు వచ్చి ఏమన్నా ఆమెకి పెట్టాలను, లేకపోతే ఏమన్నా బట్టలు పెట్టాలను. ఆశ, నీ ఆశను బట్టి నీ ఇంటికి వస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ సుబుద్ధి గల ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన, నీతి గల ప్రవర్తన, భక్తి గల ప్రవర్తన ఉన్నప్పుడు నీటికి ప్రభుత్వం చేస్తాడు. అబ్రహాం ఇంటికి అలాగ వచ్చేసాడు. యెషయా గ్రంథం 38:5లో ఇంటికి తన పరిస్థితుల్లో భయంకరంగా ఏడుస్తున్నాడు. 15 రోజులు చనిపోతావని దేవుడు చెప్పేశాడే ప్రవక్త ద్వారా. ఏడవటం ప్రారంభించాడు. గోడ తట్టు తిరిగి ఏడుస్తున్నాడు. భయంకర రాజైన రాజుకు అసలు ఏడుకుంటూ రాదు. ఆయన సుఖ విలాసాలు, ప్రతి దినము ప్రతి పగలు రాత్రి విలాసాలతో తన జీవితాన్ని గడుపుకునే రాజుకి హఠాత్తుగా ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది. హిజ్కియా, నువ్వు 15 రోజులు బ్రతుకుతావు, 15 రోజుల తర్వాత నీకు మరణం వస్తుందని చెప్పి పంగు తిన్నాడు. గుండెలు బద్దలైపోయింది. గుండెలు బాదుకుంటూ భయంకర ఏడటం ప్రారంభించాడు. వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు, అడుగుతున్నాడు, ప్రభా నేను ఎంతో యథార్థంగా బ్రతికాను, ప్రవర్తించాను, నీవిచ్చిన రాజ్యాన్ని ప్రజల్ని ఎంతో మంచిగా పరిపాలన చేశాను, నీతిగా నడుచుకున్నాను, న్యాయంగా నడుచుకున్నాను. నాకు ఈ దుర్వాక్యం అకస్మాత్తుగా 12 గంటలకి సూర్యుడు అస్తమించినట్లుగా నా జీవితంలో ఎందుకు నాయన ఏడవటం ప్రారంభించాను. ఆ ఏడుపు, కన్నీళ్ళు ప్రభువు చూసి, నీ కన్నీళ్ళు ప్రభువు చోట, నీ కష్టాలు ప్రభువు చోట, నీ దుఃఖాలు ప్రభువు చోట, నీ ప్రవర్తన చోట. అది మంచి ప్రవర్తనే, చెడు ప్రవర్తన చోట అనుకుంటున్నారా? నన్ను ఎవరు చూడలే, నా బాధల్లో నేను ఎలా ఉండిపోతాను, నన్ను ఎవరు ఆదుకోనరు అనుకుంటున్నావా? నేను చూచేవాడు మనకున్నాడు, ఆయనే మనం నమ్ముకున్నాం. మన తల్లి గర్భంలో పిండం ఉన్నప్పుడే చూశాడు మనల్ని ఆయన. ఇప్పుడు చూడటం కాదు, అప్పుడే చూసి ఏది కోరికున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే. ఏది కోరికున్నావు ప్రేమ చూపి నన్ను. ఏది కోరి మనం పిలుచుకున్నాడు. నీ అన్నదమ్ముల్లో, నీ అక్క చెల్లెల్లో నిన్ను ఒక్కదాన్ని పిలిచాడు ప్రభు దగ్గర. అది గుర్తు చేసుకోవాలి. చాలామంది నీ ఇంట్లోనే నీ తల్లికి పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నీ బంధువులు చాలామంది ఉన్నారు. నీ వాళ్ళని గెలవాల నిన్ను పిలిచాడు. గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. నీ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, నీకంటే తెలివిగలిగిన వాళ్ళు, బలవంతులు, ధనవంతులు, గుణవంతులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని గెలవాల నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను చూసుకున్నాడు, ఏరుకున్నాడు. నీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములో, రక్త సంబంధంలో, నీ కులంలో, మతంలో, ప్రాంతాలు ఏరుకున్నాడు. నేను ఒకదాన్ని ఒక్కడిగా. అప్పుడు మనం ఏం చేయాలి? పరవశించినాలో మహిమ పరతు నిన్నే, సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధించిన
అయినా ఒక కందని క్షేమ శిఖరము. మనం ఆయన జీవితంలో పరవశిస్తూ ఉండాలి. ఎందుకంటే నేను కోరి పిలుచుకున్నాడు. నీ అక్క నీకు నీ అమ్మడు గురికి రాదు, నీ చెల్లెలు రాదు, నీ అన్న రాడు, తమ్ముడు రాడు, పెద్దన్ని రాడు, పెదనాన్ని రాడు, నీ బంధువులు ఎవరు రాదు. వాళ్ళు వస్తే మాత్రం అన్ని కోసి పెడతా ఉంటారు. పీకి దాన్ని పెట్టి బట్టలు పెట్టి అవి పెట్టి అవి మాత్రం బాగా చేస్తారు. ఎందుకని నీ ధర్మం. కానీ వాళ్ళు పిలుచుకోవాలి, ఆయన నిన్ను పిలుచుకున్నాడు. మనం ఆయన ఏం చేయాలి? మహింపరచాలి. కానీ చేయాలి కన్నీళ్ళు కార్చడం ప్రభు చేసి మన జీవితంలో నాకు అయ్యి లేడు, అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరు లేరు అనుకుంటా. అవును, ఈ లోకంలో ఎవరు లేకపోవచ్చు. ఈ లోకంలో మనం ఎంత ధనవంతులమైనా దరిద్రులమైనా ఎంత పోతాం. అప్పుడు దాకా మనం 10 మందితో ఉండొచ్చు. పోయేటప్పుడు ఒక్కళ్ళమే పోవాలి. ఆ ఒక్కళ్ళలో ప్రభు నీతో ముందు తీసుకెళ్తాం. దరిద్రం లాగా చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చినట్టు ఆయన కోసం ఎంతో రాలేదు. ఈ ధనవంతులు చచ్చిపోతే ఎవరు వచ్చారు? మనుషులు వచ్చారంట. చూసారా క్వాలిటీ డిఫరెన్స్? చూసారా ఈ డిఫరెన్స్ క్వాలిటీలో మన క్వాలిటీ ఏందో మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అన్నిలాగా అందరిలాగా ప్రవర్తించాలి. లోకస్తులు నీ పక్కన ఉన్నవాడు నీగలాగా ఉండొచ్చు, నీగలాగానే తినవచ్చు, తాగొచ్చు, కట్టుకోవచ్చు, ఉండొచ్చు. కానీ నీ జీవితంలో ఒక పర్సనాలిటీ ప్రత్యేకతగా నువ్వు పరిశుద్ధురాలుగా, నీతిమంతురాలుగా, దేవుని కుమార్తెగా, కుమారుడుగా, ఆ విధమైనటువంటి స్థితిగతులు కలిగి నువ్వు ప్రార్థించు. విశ్వాసకి అవిశ్వాసకి సహవాసాలు ఉండకూడదు. ఎంతవరకు అంటే అవసరం వచ్చినప్పుడు అవునంటే కాదని, కాదంటే అవునంటాం. లేదో సందర్భాలు మాట్లాడే అంతవరకు కానీ నీ సహవాసం వాళ్ళతో ఉండదు. కొంతమంది విశ్వాసులు అన్నిటితో ఎక్కువ సహవాసం చేసి వాళ్ళ చుట్టూలో పడతా ఉంటారు. కనుక హిజ్కియా కన్నీళ్ళు చూశాడు. దేవుడు కూడా మనకు చూస్తాడు. ఆదికాండం 21:19 దేవుడు మరి హాగరు పరిస్థితిని చూశాడు. ఆమె ఆ ప్రయాణంలో నీళ్ళు లేక లాడుచూ ఉండి తన పిల్లవాడిని పక్కన పడవేసి ఆ బోరుని ఆడటం చూశాడు. అయితే పిల్లవాడికి ఇప్పుడు ఏం కావాలి? నీళ్ళు కావాలి. ఏం కావాలండి? నీళ్ళు కావాలి. మరి నీళ్ళు ఆ అరణ్యంలో ఎక్కడ దొరుకుతాయి? ఏమైతే బోరును ప్రార్థన చేస్తాను, బోరును ప్రార్థన చేస్తుంది కానీ నీళ్లు మాత్రం. అప్పుడు ఏం కన్నీళ్ళు, ఏం బాధ ప్రభు చూశాడు. చూసి ఒక ఓటను చూపించడం. ఆమె కన్నులు తెరచి నందున ఆమె నీళ్ల ఓట చూసి వెళ్ళి తిత్తితో నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చి. ఆమెకి ఏం కనపడింది అక్కడ? ఏమండి ఏం కనపడింది చెప్పండి? ఒక నీటి ఓట కనపడింది. నీటి ఓట కనపడింది. ఆ నీటి మూట నీ మూట చోటున నన్ను నాటినావు, నీ తోటలో నన్ను స్థిరపరచినావు. నీ మూట చోటున నన్ను నాటినావు, నీ తోటలో నన్ను స్థిరపరచినావు. నీ సిలువ చాటున నన్ను దాచినావు, నీ సిలువ చాటున నన్ను దాచినావు. నా రక్షణ ఆధారమా, నీ మూట చోటున నన్ను దాచినావు, నీ తోటలో నన్ను స్థిరపరిచినావు. నీ ఊట అనగా దేవుని సన్నిధి.
దేవుని సన్నిధి మనం ఎదుర్కోవాలి, చూసుకోవాలి. ఆ దేవుని సన్నిధి ఎక్కడ జరుగుతుంది? నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడే దేవుని సన్నిధి, అక్కడే నీటి ఓట. అక్కడ నువ్వు నోరు తెరిస్తే చాలా జలం ఊరిపోతూ ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే నీ హృదయం నిండా నిండిపోయి నీ జీవితం అంతా మారిపోయి కుటుంబానికి, నీకున్న సమస్తానికి ఒక నూతనమైన పరబడిలో మార్పులో రావటం మనం చూస్తాం. అలా 16 అధ్యాయంలో కూడా చూస్తే ఆదికాండం అక్కడ అరణ్యంలో మరి యెహోవా కొరకు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ తన బాధను చూసి యెహోవా నీ బాధను చూచిన కనుక అది చూచుతున్న దేవుడని అతనికి పేరు. మన జీవితంలో దేవునికి ఎప్పుడైనా నీ అనుభవం పేరు పెట్టావా? నన్ను చూచిన దేవుడు అని పేరు పెట్టావా? కష్టాలు చూసిన దేవుడని, నష్టాలు చూసిన దేవుడని పేరు పెట్టా. నీకు యెహోవా మరి ఆకాశం వైపు మన కన్నులు నిల్చున్నా ఎప్పుడైనా ఆయన నీ అనుభవంలో, నీ బాధల్లో, నీ కష్టాలు ఆదుకున్నప్పుడు నువ్వు ఒక పేరు పెట్టావా? ఆయనకి ఏం పెట్టుకుంది? నన్ను చూచిన వాడిని నేను చూశాను. నిన్ను చూచుచున్న దేవుడు నన్ను చూశాడని ఆయనకు పేరు. మన జీవితంలో ఎప్పుడైనా ప్రభు నన్ను చూచాడు, నన్ను పిలిచాడు, ఆయన సన్నిధిలో ఉంచాడు అని నువ్వు అనుకుంటే, ప్రభువుని గురించి ఎప్పుడైనా ఆయన సన్నిధిలో మనము ఆ పేరు పెట్టగలిగినటువంటి ఆమె గురించి ఒక కష్ట దినములో, ఒక నష్ట దినములో, ఒక నష్ట దినములో ఇబ్బందుల్లో ఆమె దేవుని చూసి ఏం చూసిందండి? కష్టాల్లో దేవుని చూసి ఏం చేసిందండి? కష్టాల్లో దేవుని చూసి. మరి ఈ రోజున మనం ఏం చూస్తున్నాం? మనం దేవుని సన్నిధిలో మన కన్నులు, మన నేత్రాలు, మన ఆశ, మన ఆలోచన సమస్తము దేవుని వైపు. ఒక దినము నీ సన్నిధిలో గడుపుటే శ్రేష్ఠ. ప్రార్థన చేస్తూ ఉండాలన్న. మనం క్షేమంగా బ్రతకాలంటే ఏదో మంచి ఆహారం తిని నీడపట్టు ఉండి ఏదేదో దానాలు ధర్మాలు చేయటం అనేది ఇది రొటీనే. కానీ అసలైనటువంటి నెమ్మది, సమాధానం ఏంటంటే మన భక్తులు పరిపూర్ణత కావాలంటే అందరి కోసం ప్రార్థన, మనుషులందరి కోసం ప్రార్థన, రాజులందరి కోసం ప్రార్థన, అధికారులందరి కోసం. ఇదే మన డ్యూటీ. మనల్ని యాజకులు అన్నాడు. ఎక్కడ మనకు పేతురు పత్రిక 2:9 ఏమన్నాడు? మనల్ని చెప్పండి, బైబిల్ చెప్పండి ఒకసారి కంఠస్థం చెప్పండి. ఈ లాక్డౌన్ వచ్చింది కాబట్టి మీకు అన్ని పరీక్షలు వస్తాయి. కొన్ని వాక్యాలు మనం కంఠస్థం చేయాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి యొక్క గుణాతిశయముల ప్రచురింపు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహంగాను దేవుని సొత్తుగాను పరిశుద్ధ జనంగా చేస్తున్నాడు మనం. మరి పరిశుద్ధ జనం మనం, దేవుని సొత్తుము, తర్వాత యాజకులు. రాజులంటే పరిపాలన యంత్రాంగం. మనం ప్రజల్ని ప్రార్థన ద్వారా పరిపాలించాలి. ఈ దుష్ట శక్తుల ప్రభావాన్ని వెళ్ళగొట్టి సంఘాన్ని పరిపాలించే పరిశుద్ధాత్మ కోసం బాధ్యత కలిగి ప్రార్థన చేసే విశ్వాసులుగా మనం ఉండాలి. నాగెత్తులే పాదిరి గారు ఎన్ని చేసుకుంటాడు అనుకుంటే ఒప్పులో కాలేసినట్టు. ప్రతి ఒక్కరు కూడా యాజకులుగా, పరిశుద్ధమైన యాజకులు ఏమండి. మనకు ఆ విధంగా ఎల్లప్పుడూ ప్రభు వైపు మన కన్నులెత్తి, మన చేతులెత్తి, మన ఆత్మనెత్తి, మన ప్రాణమునెత్తి, మన దృష్టి యావత్తు ఎల్లప్పుడూ అక్కడ పెట్టి మనం ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలు, మన సంఘాలు, మన సహవాసం, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ప్రతి ఒక్కరు రక్షణ పొందవలసిన వారి కోసం, అందరి కోసం ప్రార్థన చేస్తూ నెమ్మదిగా సుఖంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకోండి. కృప కలిగిన తండ్రి,
విన్న మాటలు హృదయాలు భద్రపరచు, మేము కొరకు వాడుకుని యేసుని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందులో చిన్నపడ్డాం. పచ్చిక గల చోట్ల పారుణ చేసితివి, జీవ జలములు త్రాగనిచ్చితివి. పచ్చిక గల చోట్ల పారుణ చేసితివి, జీవ జలములు త్రాగనిచ్చితివి. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నా ప్రాణమునకు సేద తీర్చితివే. నీతియు శాంతియు నాకిచ్చితివే, ఆనందమే పరమానందమే. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న తండ్రి, ఇంతవరకు మీరు మాతో నాతో మాట్లాడిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనకి ఎంతవరకు అధ్యక్షులు ఉంచిన స్తోత్రం. ఈ ఆరాధనలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం. అబ్రహాం గారు చిన్న ప్రార్థన చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. దేవుడి ఇంతవరకు మన ఆత్మీయ బలపరిచినందుకు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. ప్రభా మీరు అయ్యా నేను మిమ్మల్ని విమోచించున్నాను, భయపడొద్దన్నారు తండ్రి. ప్రభా మీరు మమ్మల్ని విమోచించుకున్నారయ్యా. ఇక నన్ను ప్రభా ఇక నన్ను లోకంలో తను మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారయ్యా. అయ్యా నాయన ప్రభా కేవలం నాయన కొంతమందిని మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. ప్రభా వారిలో మమ్మల్ని ఒకరిగా నిలబెట్టినందుకు, పరిశుద్ధుల్లో ఒకరిగా నన్ను నిలబెట్టి నన్ను ప్రభా పరిశుద్ధులుగా చేసినందుకు మనం మళ్ళీ మన యేసయ్య గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా మమ్మల్ని ఆత్మీయంగా తండ్రి ప్రభా లోకం వెళ్ళే మార్గంలో కాకుండా ఆత్మీయంగా పరలోకం వెళ్ళే మార్గంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నాయన ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చి బైబిల్ మాకు ఇచ్చి నాయన విశ్వాసాన్ని మాకు ఇచ్చి నిరీక్షణ మాకు ఇచ్చి ఈ రోజు వరకు నడిపిస్తున్నందుకు వందనాలు తెలుసిన ప్రభా. నేను ఈ మార్గంలో నేను నెమ్మది సమాధానం ఓర్పు సహనం పొందు ప్రభా. వేసే మార్గము ఆయన జీవము సత్యము ఆయన మీరే ఉన్నారు తండ్రి ప్రభా. నేను నమ్మే గొప్ప వెలుగైన నేను నమ్మే కృపనిచ్చారు తండ్రి. అందరూ చీకటిని నమ్ముతున్నారయ్యా, అందరూ ప్రభా లోకాన్ని నమ్ముతున్నారయ్యా, అందరూ ప్రభా వ్యర్థమైన వాటిని నమ్ముతున్నారు ప్రభా, లేనిపోయిన వాటిని నమ్ముతున్నారు తండ్రి, అనవసరమైన వాటిని నమ్ముతున్నారు ప్రభా, ఉపయోగపడిన వాటిని నమ్ముతున్నారు. కానీ మేము జీవము గల దేవుని మాటలు నమ్మే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. నీ మాటలు పవిత్రమైనవి, నీ మాటలు గొప్పవి నాయన, నీ మాటలు ప్రభా యథార్థమైనవి, నీ మాటలు నమ్మదగినవి ప్రభా, నీ మాటలు జీవము గలవి, నీ మాటలు బ్రతికించేవి తండ్రి ప్రభా. నీ మాటలు మమ్మల్ని మా జీవితాన్ని మార్చేది ప్రభా, నీ మాటలు మమ్మల్ని ధైర్యపరిచేవి తండ్రి ప్రభా. నీ మాటలే పరలోకానికి నడిపించే మాటలు ప్రభా. అటువంటి మాటలు మీరు మాకు అనుగ్రహించి బలపరుస్తుంది ప్రతిరోజు నాయన మీరు మనం పోషిస్తామన్న తండ్రి ప్రభా. నాయన పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం తండ్రి ప్రభా. అప్పటి వరకు అయితే కాపాడారో ఈ వారమంతా కూడా ప్రభా మీరు కాపాడమని ప్రార్థన చేస్తామన్న తండ్రి. 6 దినాలు కష్టపడండి, 7వ రోజు విశ్రాంతి నా మందిరానికి రండి, మేలు చేత తృప్తిపరుస్తాను ప్రభా. కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చిన ఈ రోజు నీ బిడ్డలందరి జీవితంలో ఎవరైతే ఆశతో ఎంతో ఓర్పు సహనంతో ప్రభా ఆసక్తి కలిగి ప్రభా నీ మందిరాన్ని చూడాలని ఎంతో పెద్దలు గడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభా మరియాని ఏ విధంగా అయితే పెద్దలు గడి సమాధి దగ్గరికి వెళ్ళి నేను చూసిందా ప్రభా నిజంగా నాయన అటువంటి ఆసక్తి వచ్చే బిడ్డలందరినీ పేరు పైన దీవించినాను ప్రభా. మంచి ఆరోగ్యము కలుగును గాక, క్షేమము కలుగును గాక, అయ్యా నన్ను కృప కలుగును గాక, నాయన మీరు చేయ ప్రయత్నాన్ని కూడా సఫలపరచబడి గాక, దావీదు తోడై ఉన్నట్లుగా ప్రభా నీ బిడ్డలందరికీ మీరు తోడై ఉందరు గాక నాయన.
వారి పనులు, వారి జాబ్స్లో ప్రభా, వారి యొక్క కుటుంబాల్లో ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు ప్రభా, బిడ్డల విషయాల్లో మీరే తోడే నిలుచుదురు కాక తండ్రి ప్రభా. అవును తండ్రి, నువ్వు మానేలేని దేవుడిగా మీరు లోకానికి వచ్చారు తండ్రి. తోడుగా ఉన్నారు ప్రభా, మీరు తోడుగా ఉన్నారు కాబట్టి మేము క్షేమంగా ఉన్నాం. మీరు తోడుగా ఉన్నారు కాబట్టి నిరీక్షణ, ధైర్యం ఉన్నాను ప్రభా. మీరు మా తోడుగా లేకపోతే ప్రభా నేను నిజంగా మనం ఈ విధంగా ఉండలేము తండ్రి ప్రభా. కాబట్టి వారం అంతా కూడా మీరు తోడుగా ఉండి వీళ్ళందరినీ దీవించమని, ఇంకా ప్రాంతంలో అయ్యాన్ని చేసి మేము మర్చిపోకుండా ఇంకా ప్రాంతంలో విశ్వాసులు వాక్యం చదవడంలో, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడంలో, నీ ప్రేమను ఇతరులు పంచడంలో, ఇతరులకి ప్రభా ఈ రక్షణ సువార్తను అందించడంలో మమ్మల్ని బలపరచున్నాను ప్రభా. ఈరోజు ఖాళీ ఉండకుండా ప్రతిరోజు ఏదోటి నేను సువార్త పని చేస్తూ పరిచర్య చేస్తూ నేను అయ్యా ప్రభా విజ్ఞాపన చేసి నీ రాకడ కొరకు కనిపెట్టి బిడ్డలకు మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తుంటాను ప్రభా. నీ బిడ్డలని మీరే కాపాడండి, మీరే పోషించండి, మీరే స్థిరపరచండి విశ్వాసులు ప్రభా. నేను లోకం చూడకుండా అయ్యా ప్రభా మా కన్నులు నీ వైపే చూచినట్లుగా, నీ వైపే, ఆ పరలోకం వైపే, ఆ యథార్థమైన వాటి విషయాల్లో ప్రభా మాత్రమే మేము చూడటానికి సహాయం చేయండి. అప్పుడు మీరు ప్రతిఫలం ఇస్తాను తండ్రి ప్రభా. అప్పుడు ప్రతిఫలం వీళ్ళందరూ దయచేయమని, అయ్యా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో యేసు నామములో ప్రతి సమస్య నుంచి విడుదల కలుగును గాక. ప్రతి సాతాను కాడ యేసు విరగొట్టబడి గాక. నీ బిడ్డలో ఏ భయం అయితే ఏలుతుందో ఆ భయాన్ని యేసు నామములో వాటి కార్యాలు నాశనమవును గాక. ప్రతి అనుమానాలు యేసు నామములో నాశనమవును గాక. ప్రతి ఆర్థిక ఇబ్బందులు యేసు నామములో విడిచి వెళ్ళిపోవును గాక. నాయన ప్రతి భయము, ప్రతి నిరాశ, ప్రతి దిగులు, విచారం యేసు క్రీస్తు నామములో కొట్టివేయబడును గాక. నాయన ప్రభా నీతి అనే వస్త్రంతో ఆశీర్వాదంతో నీ బిడ్డను తృప్తిపరచమని, నీ వాక్య సెలవు నిన్ను ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరిగిస్తాను తండ్రి ప్రభా. నిజంగా నీ బిడ్డల కొరకు ఏదైతే మేలు సిద్ధపాటు చేశారో ప్రభా అవి త్వరలోనే నీ బిడ్డలు పొందుకొని గొప్ప ఆనందంతో నాయన ప్రభా నీ కొరకు సాక్షిగా నిలబడే కృప దయచేయమని, ఎవరిని బట్టిగా పంపించట్లేదు నమ్ముతున్నా ప్రభా ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించి ప్రార్థన చేస్తూ ఈ వారం గడిచిన వారం అంతటి కంటే కూడా ఈ వారం ఇంకా అత్యధికమైన మేలుతో అని బిడ్డలు దీవించమని యేసు నామములో మళ్ళీ అడిగి వేడుకొని పొందిన మా ప్రియపల తండ్రి. దయగల ప్రభా కూడి వచ్చిన ప్రతి కుటుంబం దీవించి, ప్రయత్నించిన కానుకలు పిడుగులు దీవించి, మంది పరమది వేరుగా అనుగ్రహించి, మీరు ఆక పర్యంతరం మా జీవితాంతరం నమ్మకస్తులు ఉంచమని మా తండ్రిని మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు అన్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క అనంతమైన ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తు యొక్క మహాకృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహాయం సహవాసమును కూడి వచ్చినటువంటి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై నడిపించునుగాక. మీ అందరి వందనాలు. సెలవు తీసుకుందాం. ఒంటరిగా వెళ్ళండి, నలుగురు ముగ్గురు కలిసి వెళ్ళమాకండి. ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉన్నాం మనం.